కాశీ, గయా, ప్రయాగల్లో పితృదేవతలకి ఎప్పుడు పెట్టాలి? ఇక్కడ మనకి 3 దగ్గర దగ్గరే ఉంటాయి, కానీ అక్కడ ముందు కాశీలో పెట్టడం, తర్వాత ప్రయాగలో పెట్టడం, ఆ తర్వాత గయలో పెట్టడం చేస్తూ ఉంటారు. అయితే ఈ 3 చోట్ల కూడా పెట్టాలి అని చెప్తూ ఉంటారు. ముండనం చేయడం కోసం ప్రయాగలో అని, ఆ తర్వాత చితాభస్మం కలపడం కోసం కాశీలో అని, తర్వాత కర్మ చేయటానికి కాశీ అని, కాశీలో పిండ ప్రదానం చేయాలని, ముఖ్యంగా పిండ ప్రదానాలన్నీ కూడా గయలు అని, అంటే 3 చోట్ల కూడా చేస్తారు, కానీ ప్రత్యేకతలు చెప్తూ ఉంటారు. ఈ విధంగా చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. అంటే కాశీలో, గయలో, ప్రయాగలో 3 చోట్ల కూడా చేయాలి. అయితే ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, ఏ సందర్భంలో చేయాలి? ఇక్కడ సందర్భం అనేటువంటిది అక్కరలేదు. తమ పితృదేవతలు చనిపోయిన తర్వాత మీరు కాశీ క్షేత్రానికి ఎప్పుడు వెడితే అప్పుడు చేయాలి. అయితే అది సంవత్సరం లోపు మాత్రం చేయటానికి పనికిరాదు, ఇంకా వాళ్ళు పితృలోకానికి వాళ్ళు చేరి ఉండరు అనేటువంటి విషయం కూడా మనకి ధర్మసింధు, నిర్ణయ సింధు లాంటి గ్రంథాల్లో కనిపిస్తోంది. మనకి ఒక సంవత్సర కాలం పితృదేవతలకి ఒక రోజుగా చెప్తారు. అయితే ఒక వ్యక్తి మరణించిన తర్వాత పితృలోకానికి చేరడానికి మనకి సంవత్సర కాలం, వారికి మాత్రం ఒక రోజు మాత్రమే. అయితే వాళ్ళు పితృలోకానికి చేరడానికి ఒక సంవత్సరం, మన సంవత్సర కాలం పడుతుంది. కాబట్టి ఒక సంవత్సరం లోపు వీళ్ళు కాశీ, గయా, ప్రయాగల్లో పిండ ప్రదానం చేయకూడదు. అంటే మాసికంలాగా పెట్టడం వేరు, 10 రోజుల్లో అక్కడికి వెళ్ళి కర్మ చేయటం వేరు, సంవత్సరీకం చేయటం వేరు. కానీ మామూలుగా అందరూ పితృదేవతల కోసం నరక విముక్తి కలగాలి అని చెప్పేసి కాశీ, గయా, ప్రయాగల్లో చేసేది మాత్రం సంవత్సరం దాటకుండా చేయకూడదు. కానీ ఆ తర్వాత ఈ తిథి రోజే చేయాలని కానీ, ఈ మాసంలోనే చేయాలని కానీ, లేదా ఈ సంవత్సరంలోనే చెయ్యాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. ఎప్పుడు కాశీ క్షేత్రానికి వెడితే అప్పుడు ఆ రోజు అక్కడ వారి పితృదేవతలకి పిండ ప్రదానం చేయాలి, తర్పణాలు వదలాలి. అయితే కొంతమంది చెప్తూ ఉంటాను, నేను కాశీకి వెళ్ళానని చేసేసాను, ఇంక మళ్ళీ చేయక్కర్లేదని. ఎన్నిసార్లు కాశీకి వెళ్ళినా అన్నిసార్లు కూడా పిండ ప్రదానం చేయవచ్చు. అసలు మనకి ప్రయాగ గురించి రాసినప్పుడు అక్కడ ఉండేటువంటి నది మనకి గంగా యమునా సంగమ స్థలి అని, అక్కడి విశేషాలు రాసినప్పుడు చెప్తారు. ఒక 6 నెలలు దాటిన తర్వాత మళ్ళీ వస్తే కూడా పిండ ప్రదానం చేయాలిట, ముండనం చేయించుకోవాలిట అక్కడ. అంటే ఏమిటి, ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు చెయ్యాలి, కానీ ఇప్పుడే చెయ్యాలి అప్పుడే చెయ్యాలి అనేటువంటి నియమం లేదు. అదేవిధంగా గయలో కూడా. అయితే ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటంటే, ఎన్నిసార్లు వెళ్ళిన వాళ్ళు అన్నిసార్లు చేయడం వేరు, కనీసం జీవితంలో ఒక్కసారైనా తమ పితృదేవతలకి ఈ 3 ప్రదేశాల్లో పిండ ప్రదానం చేయాలి అనేటువంటి విశేషాన్ని చెప్తూ ఉంటారు. ఎందుకు చెయ్యాలి, అక్కడ ఉండే ప్రత్యేకత ఏమిటి అని కూడా ఆధునిక యువతకి కొంత సందేహం కలగవచ్చు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది, మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.